వంద దేవుళ్ళు మూవీ విజయ్ ఆంటోనీ అండ్ డైరెక్టర్ శశి గారు మనం చూసాం. బిచ్చగాడు వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన బిచ్చగాడు ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో. సో అదే వేలో రెండో సినిమా వీళ్ళిద్దరి కాంబినేషన్లో రావడం సో భారీ ఎక్స్పెక్టేషన్సే ఉంటాయి. ఎందుకంటే బిచ్చగాడు చిన్న హిట్ కాదు, అంత పెద్ద హిట్. సో ఎలా ఉంటుంది ఏముంటుంది అని అయితే నేను ప్రీమియర్ షో అయితే చూడడం జరిగింది. సినిమా ఎలా ఉంది ఫుల్ రివ్యూ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వంద దేవుళ్ళు. సో బిచ్చగాడు టైంలో ఒక పాట ఉంది, వంద దేవుళ్ళే దిగి వచ్చిన. ఆ పాట లిరిక్స్ తీసుకొని ఇక్కడ వంద దేవుళ్ళు అని అయితే టైటిల్ అయితే పెట్టారనమాట. సో బిచ్చగాడు దీనికి కంపేర్ చేయొద్దా అంటే ఆ టైంలో ఆ కంటెంట్ వచ్చింది ఎంత బ్లాక్ బస్టరో, ఈ టైంలో ఈ కంటెంట్ అంతే బ్లాక్ బస్టర్ అని నేను చెప్తా. సో ఎందుకంటే సినిమా చూసేటప్పుడు నాకు అనిపించింది సో కొంతవరకు అంటే 25 ఏళ్ళు ఒక అమ్మాయికి ఉంటే వాళ్ళ భర్త చనిపోతే 2 పిల్లలు ఉంటే పోషించడానికి ఎంత కష్టాలు పడతారో. సొసైటీ ఎన్నో మాటలు వినిపిస్తుంటాయి, చెడుగా మాట్లాడుతుంటారు. వాళ్ళ పిల్లల్ని పెంచడానికి చదివించడానికి తల్లి ఎన్ని కష్టాలు పడుతుంది. అన్ని కష్టాల మధ్య 2 పిల్లల్ని ఎలా పెంచినదే కదా. సో మెయిన్ అయితే ఒక ఫ్లాట్ ఉంటుంది, అదైతే నేను రివీల్ చేయాలనుకోవట్లేదు. సో ఎందుకంటే మీరు ఎగ్జైట్ కాలేరు సినిమాకి వెళ్తే. సో ఏంటంటే పేరెంట్స్ పిల్లలకు ఎన్నో చేస్తుంటారు. సో కానీ పిల్లలు పేరెంట్స్కి ఏం చేశారనేదే కథ. సో ఒక తల్లికి ఇచ్చిన గౌరవం 100 దేవుళ్ళు, ఒక తల్లికి ఇచ్చిన గౌరవం. సో సినిమా నేను ఫస్ట్ హాఫ్ చూసేటప్పుడు అంటే సో ఫస్ట్ హాఫ్లో విజయ్ ఆంటోనీ అసలు ఉండడు, అసలు ఒక షార్ట్ ఉండదు, ఒక సీన్ కూడా ఉండదు. సో ఫస్ట్ హాఫ్ సినిమా నడిపించింది మాత్రము స్వసిక విజయ్, మదర్ క్యారెక్టర్ చేసింది. ఇవిడ ఎంత బాగా చేసిందంటే అసలు కళ్ళల్లో నుంచి ఫస్ట్ 10 నిమిషాల్లో ఒక పాట ఉంటుంది, కళ్ళల్లో నుంచి నీళ్ళు తిరుగుతాయి, అంత బాగా చేసింది. అండ్ కొడుకు క్యారెక్టరు 2 ఉంటారు. సో ఒక అబ్బాయి చాలా అంటే చాలా బాగా చేసినారు, అజయ్ దిషన్. అసలు ఈ అబ్బాయి అయితే ఫస్ట్ హాఫ్కు మెయిన్ పిల్లర్, మదర్ క్యారెక్టర్ తర్వాత ఫస్ట్ హాఫ్కు మెయిన్ పిల్లరు ఈ అబ్బాయి, అంత బాగా చేశారు. సో నటీనటులు ఎంత బాగా చేసినప్పటికీ డైరెక్షన్ మెయిన్ ఇంపార్టెంట్. డైరెక్టర్ శశి గారు అయితే అసలు సూపర్ సార్, అసలు సూపర్ సార్. అసలు ఎంత కంటెంట్లో ఎంత దమ్ము ఉందంటే పక్క ఫ్యామిలీతో అయితే ఈ సినిమాని అయితే చూడాలి. ఇంకొకటి ఏంటంటే క్లైమాక్స్కి వచ్చేసరికి నేను ఒక విషయం విన్నప్పుడు షాక్ అయిపోయా. ఇది రియల్ స్టోరీ అంట. సో అవునా రియల్ స్టోరీ, ఇంకా ఎగ్జైట్మెంట్ ఎక్కువైంది. సో అంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ చూస్తే ఒక లెక్క ఉంటే క్లైమాక్స్కి వెళ్ళే లోపల వేరే లెవెల్లో అయితే సినిమాకి వెళ్ళిపోయింది. సో క్లైమాక్స్ కూడా చాలా బాగుంటుంది సినిమాలో. సో ఈ సినిమా 100 దేవుళ్ళు చూసిన సినిమా ఆడియన్స్ బయటకు వచ్చేటప్పుడు కళ్ళల్లో నీళ్లు పెట్టుకోకుండా అయితే ఎవరు రారు. చాలా అంటే చాలా బాగుంది సినిమా, చాలా బాగా అనిపించింది. సో కొన్ని లైట్గా మిస్టేక్స్ ఉన్నప్పటికీ సినిమా కథకు అండ్ ఆర్టిస్టులు చేసిన పర్ఫార్మెన్స్కు అవన్నీ ఏం కనపడవు మనకు. సో మెయిన్గా విజయ్ ఆంటోనీ గారు హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే విజయ్ ఆంటోనీ గారు సెకండ్ హాఫ్లో వచ్చే క్యారెక్టర్ అంటే హీరో ఎలివేషన్స్, ఫైట్ సీక్వెన్స్ అలాంటివి ఏం లేవు 100 దేవుళ్ళలో. సో 100 దేవుళ్ళలో ఉండేది మొత్తం ఒక అమ్మ కథ, ఒక తల్లి కథ. సో ఆ కథని ఎలా నడిపించాలి, ఎందుకంటే భర్త 25 ఏళ్ళకు చనిపోతే ఆ తల్లి ఎన్ని కష్టాలు పడుతుందో, ఒక ఒంటరితనంగా ఉంటుందో, ఆ ఒంటరితనాన్ని పోగొట్టేదే ఈ 100 దేవుళ్ళ కథ. సో ఇంకా డెప్త్గా చెప్పలేకపోతున్నా ఎందుకంటే కథ రివీల్ అవుతుంది కాబట్టి. సో ఓవరాల్గా అయితే సినిమా చాలా బాగుంది. విజయ్ ఆంటోనీ గారు అయితే చాలా బాగా చేశారు. చాలా రోజుల నుంచి ఆయనకు చాలా తక్కువ ఉన్నాయి హిట్స్. సో ఈసారి అయితే ఒక చాలా మంచి హిట్ పడిందని అనుకోవచ్చు. సో ఫ్యామిలీలతో కలిసి ఈ సినిమాని అయితే ఫుల్ అయితే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. కొన్ని సీక్వెన్స్లు ఉంటాయి. సో హైలైట్ సినిమాకి అసలు రియాలిటీ, గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ ఎలా ఉంటుందో అలా చూపించారు డైరెక్టర్ శశి గారు. సో ఓవరాల్గా నాకు అనిపించింది అంటే సినిమా అంటే చాలా బాగుంది, ఫ్యామిలీతో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సో అందరు నటినట్లు చాలా బాగా చేశారు. సో మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. దిస్ ఇస్ సాయి చరణ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.